సంక్రాంతి సినిమాల సందడి మొదలైంది. ఈ ఏడాది సంక్రాంతికి ఒకటికి 5 సినిమాలు పోటీగా రిలీజ్ కాబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం, తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్, వెంకీ హీరోగా నటించిన సైంధవ్, నాగార్జున నుంచి నాసామి రంగా, రవితేజ నుంచి ఈగల్, ఇలా ఒకటికి 5 సినిమాలు పోటాపోటీగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని సినిమాలు ఒకేసారి వద్దురా నాయనా, మా మాట వినండి, ఎవరో ఒకరిద్దరు వెనక్కు తగ్గండి, మంచి బంఫర్ ఆఫర్ కూడా ఇస్తాము, ఇలా వెనక్కు తగ్గిన వాళ్లకు సోలో రిలీజ్కు ఛాన్స్ ఉండేలా చూస్తాము, పెద్ద సంఖ్యలో థియేటర్లు కూడా ఇప్పిస్తామంటూ దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ, నిర్మాతల మీటింగ్ పెట్టి మరీ బంపర్ ఆఫర్ ఇచ్చినా ఒక్కరంటే ఒక్కరు కూడా వెనక్కు తగ్గలేదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా అందరూ తగ్గేదేలే అంటూ కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చున్నారు. సో ఫైనల్గా ఈ 5 సినిమాలు సంక్రాంతికి రావటం పక్కా అని తేలిపోయింది. ఈ సినిమాల రిలీజ్ డేట్లు కూడా వచ్చాయి కూడా. జనవరి 12వ తారీఖు నాడు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి గుంటూరు కారం, రెండోది హనుమాన్. ఇక ఆ తర్వాతి రోజే వెంకీ సైంధవ్ సినిమా, రవితేజ ఈగల్ సినిమాలు రెండు కూడా జనవరి 13న రిలీజ్ కాబోతున్నాయి. ఇక జనవరి 14వ తారీఖున మాత్రం నాగార్జున సోలోగా వచ్చేస్తున్నాడు. నాసామి రంగాను సంక్రాంతి సినిమాల్లో చివరగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ప్రధానంగా 2 సినిమాల మధ్య మాత్రం పోటీ విషయంలో టాలీవుడ్ రెండుగా చెలిపోయింది. గుంటూరు కారం సినిమాపై పోటీగా హనుమాన్ సినిమాను దించుతున్నారేంటంటూ సినీ ఇండస్ట్రీ మండిపడుతోంది. మహేష్ బాబు సినిమాకు పోటీగా సినిమాను రిలీజ్ చేస్తారా అంటూ నెట్టింట కూడా తెగ విమర్శలు. అసలు ఈ 2 సినిమాల పోటీ వెనుక ఏం జరిగింది? గుంటూరు కారం, హనుమాన్ సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్లో ఏం జరుగుతోంది? రియల్గా అసలు నష్టపోతున్నది ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గుంటూరు కారం సినిమా విషయానికి వద్దాం. మహేష్ బాబు హీరోగా 28వ సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ గారు నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకుడు. ఆయనే ఈ సినిమా కథను కూడా రాసుకున్నారు. ఈ సినిమాకు దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ అని అంటున్నారు. కానీ మరీ అంత కాకపోయినా కనీసం 150 కోట్ల రూపాయల లెవెల్లో సినిమా ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీలీల, మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంటి వారికే రెమ్యునరేషన్ కింద మెజార్టీ శాతం పోతుంది. ఇక మిగిలిన దాంట్లో ప్రొడక్షన్ ఖర్చులు, ఇతర నటీనటుల రెమ్యునరేషన్లు ఉంటాయన్నమాట. సో 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవటమే కరెక్ట్ అనేది ఆ సినిమా వర్గాల మాట. మిగిలిన ఏ టైంలో ఈ సినిమాను తెచ్చినా ఫైనాన్షియల్గా అంత లాభం రానన్నది నిర్మాతల వాదన. సరే, ఆ సంగతి పక్కన పెట్టినా ఈ సినిమాకు సోలో రిలీజ్ దక్కడానికి తెర వెనుక చాలా శక్తులే పనిచేశాయి. ఆ వివరాలను కూడా హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మే చాలా ఇంటర్వ్యూల్లో బయటపెట్టారు కూడా. జనవరి 12వ తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుందని అందరికంటే ముందుగా చెప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే అది హనుమాన్ సినిమాయే. సంక్రాంతి సినిమాల్లో మొట్టమొదటిగా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్న ప్రకటించిన సినిమా ఇదే. అయినప్పటికీ మీరు రిలీజ్ డేట్ను మార్చుకోండి అంటూ హనుమాన్ సినిమా వైపే అందరూ వేళ్లు చూపించడం మొదలుపెట్టారు. సంక్రాంతికే ఎందుకు, మీరు రిపబ్లిక్ డే నాడు విడుదల చేసుకోండి ఒత్తిళ్లు కూడా తెచ్చారు. మహేష్ బాబు సినిమాకు డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు గారు ఉన్నారు. సో ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, మహేష్ బాబు స్టార్డమ్ రీత్యా ఆ సినిమా విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదు, ఆటంకి లేదు. ఆ తర్వాత వెంకటేష్ గారి సినిమా సైంధవ్కు కూడా ఇబ్బంది లేదు. వెంకీ సినిమా వెనుక సురేష్ బాబు ఉన్నారు. పైగా సైంధవ్ సినిమా వెంకటేష్ గారికి 75వ సినిమా. సో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా కాబట్టి థియేటర్ల విషయంలో ఇష్యూయే ఉండదు. ఇక నాగార్జునకు కూడా సొంతంగా సినిమాను రిలీజ్ చేసుకోగల శక్తి ఉంది. ఇక ఈగల్ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలకు బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ హనుమాన్ సినిమా నిర్మాతకు మాత్రం దర్శకుడికి కానీ బలమైన బ్యాక్గ్రౌండ్ ఏదీ లేదు. అందుకే అందరూ హనుమాన్ సినిమానే టార్గెట్ చేశారు. వాస్తవానికి హనుమాన్ సినిమా నిర్మాత ముందు మిగిలిన సినిమాల వాళ్ళు 2 ఆఫర్లు ఉంచారు. అందులో మొదటిది సినిమాను వాయిదా వేసుకోవటం, జనవరి 26వ తారీఖున రిలీజ్ చేసుకోవటం. దీనికి ఆ నిర్మాత ఒప్పుకోలేదు. ఇందులో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్లు చేసుకున్నారు, థియేటర్లను కూడా మాట్లాడుకున్నారు. కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవడం కుదరదు అన్నది హనుమాన్ సినిమా నిర్మాత వాదన. ఇక రెండో ఆఫర్ ప్రీ ఫోన్ చేసుకోవటం. అంటే జనవరి 12న బదులుగా జనవరి 11న కానీ 10వ తారీఖున కానీ రిలీజ్ చేసుకోవటం. అంటే సినిమా విడుదలను ముందుకు జరుపుకోవటం. వాస్తవానికి ఈ ఆప్షన్ను ఎంచుకుని ఉంటే హనుమాన్ సినిమాకు ప్లస్సే అయ్యేది. ఎక్కువ సంఖ్యలో థియేటర్లో మొదటి రోజున దక్కి ఉండేవి. మంచి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే 2 రోజులు కూడా ఈ సినిమాకు కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లో మిగిలి ఉండేవి. మరి కారణాలు ఏమిటో ఏమో కానీ ఈ ఆఫర్ను కూడా హనుమాన్ సినిమా నిర్మాత వద్దనుకున్నారు.
ఇక ఈ 2 ఆప్షన్లకు నో చెప్పడంతో మరి ఎవరు చేశారో ఏమో కానీ హనుమాన్ సినిమా నిర్మాతకు దర్శకుడికి బెదిరింపు కాల్స్ రావటం మొదలయ్యాయి. మీ సినిమాను విడుదల కానివ్వం, అసలు థియేటర్లే దక్కవు, మీ సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తారో ఎవరు ఇస్తారో చూస్తాం, ఎందుకు ఈ తేదీని రిలీజ్ చేశారు రా బాబు అని మీరే తలపట్టుకునేలా చేస్తామంటూ బెదిరింపు కాల్స్ రాసాగాయి. అయినా కానీ హనుమాన్ సినిమా నిర్మాత కానీ దర్శకుడు కానీ వెనక్కు తగ్గలేదు. మా సినిమా జనవరి 12వ తారీఖున రిలీజ్ అవుతుందని పదే పదే పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక చివరగా అన్నంత పని కూడా చేశారు కూడా. అసలు ఈ సినిమా విడుదల కాకుండా ఉండేలా పక్కా స్కెచ్ వేసి ప్రశాంత్ వర్మకు భారీ షాక్ ఇచ్చారు. అయితే ప్రశాంత్ వర్మ వెంటనే అప్రమత్తం అవడంతో పెనుముప్పును ఈజీగానే తప్పించుకోగలిగారు. అసలు ఏం జరిగిందయ్యా అంటారా? ఎవరు చేశారో ఎందుకు చేశారో అన్నది ప్రశాంత్ వర్మ పేర్లను చెప్పలేదు. కానీ హనుమాన్ సినిమా సెన్సార్ అవ్వకుండా తెర వెనుక బలమైన శక్తులే అడ్డుకున్నాయట. చివరకు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రశాంత్ వర్మ అలర్ట్ అయ్యాడట. ప్రశాంత్ వర్మకు సినిమాల దర్శకత్వమే కాదు, యాడ్స్ షూటింగ్లు కూడా చేయటం అలవాటు. ఈ అలవాటులో భాగంగానే పోలీసులకు యాడ్స్ను ఉచితంగానే చేసి ఇచ్చేవాడు. అదిగో అలా పోలీసు బాసులతో ప్రశాంత్ వర్మకు పరిచయం పెరిగింది. అలా పెంచుకున్న పరిచయాన్నే ప్రశాంత్ వర్మ ఇప్పుడు వాడుకున్నాడు. హనుమాన్ సినిమాను సెన్సార్ కోసం పంపించినా స్క్రీనింగ్ జరగడం లేదని, ఆ సినిమా స్క్రీనింగ్ జరగకుండా ఎవరో అడ్డుకుంటున్నారని ప్రశాంత్ వర్మకు తెలిసింది. వెంటనే తెలంగాణ పోలీస్ బాసులకు ఫోన్ చేసి, సార్ నా సినిమాను రిలీజ్ కాకుండా ఎవరో ఆపుతున్నారు, సినిమా సెన్సార్కు వెళ్ళినా స్క్రీనింగ్ జరగకుండా కుట్రలు చేస్తున్నారు, నా సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనివ్వరట, ఎలాగైనా ఆపేస్తామని ఇప్పటికే బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి, కాస్త మీరు ఈ విషయంలో హెల్ప్ చేయాలి సార్, మాకు థియేటర్లు ఇక్కడ ఎన్ని దక్కినా మాకు అభ్యంతరమే లేదు, తెలుగులో కంటే ఇతర రాష్ట్రాల్లోనూ హిందీలోనూ ఓవర్సీస్లోనూ ఈ సినిమా చాలా ఎక్కువ సంఖ్యలో థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు మాకే అది ముఖ్యంగా మారింది, ప్లీజ్ నాకు ఈ విషయంలో సాయం చేయండి అంటూ తెలంగాణ పోలీస్ బాసులకు ప్రశాంత్ వర్మ ఫోన్ చేశారు. అంతే ఆ తర్వాత ఎవరికి ఎలా వెళ్లాలో అలా వార్నింగ్లు వెళ్ళిపోయాయి. చివరకు హనుమాన్ సినిమా సెన్సార్ ముగిసింది. మొత్తానికి 12వ తారీఖు నాడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సెన్సార్ పరంగా అయితే అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే అసలు హనుమాన్ సినిమానే ఎందుకు వాయిదా వేసుకోమంటున్నారు అని ప్రశ్నిస్తే మాత్రం ఎవరి నుంచి సమాధానం సరిగా రాదు. హనుమాన్ సినిమా జనవరి 12వ తారీఖు కాకుండా 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ రావచ్చు కదా అని అందరూ అంటున్నారు. ఏం ఆ సినిమాయే ఎందుకు ముందుకు జరగాలి? అలా ప్రశ్నిస్తున్న వారు మహేష్ బాబు సినిమా ముందుకు జరిగితే మంచిది అని ఎందుకు అనటం లేదు. మహేష్ బాబు సినిమా ఒకరోజు ముందుగా రిలీజ్ అయితే తప్పేంటి? గుంటూరు కారం సినిమాకు అప్పుడు సోలో రిలీజ్ దక్కేది కదా, ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కేవి కదా. హనుమాన్ సినిమా వైపు వేలెత్తి చూపుతున్న వారు మాత్రం ఇతర సినిమాలను మాత్రం ఏమాత్రం కామెంట్ చేయట్లేదు. అందుకు ప్రధాన కారణం ప్రశాంత్ వర్మకు పెద్దగా సినీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఆయన సినిమా వెనక సినీ పెద్దలు కూడా పెద్దగా ఏమీ లేరు. ఆ సినిమా నిర్మాతకు కూడా ఇదే మొదటి సినిమా. అందుకే అందరూ హనుమాన్ సినిమా వైపే వేళ్లు చూపిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు సంక్రాంతి పండుగకు వస్తున్న అన్ని సినిమాల్లోనూ నాకైతే హనుమాన్ సినిమా వైపే హోప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, హిట్ అయ్యి తీరాలని కూడా ఆశలు ఉన్నాయి. ఆ సినిమా టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ తీసిన ఆదిపురుష్ సినిమా కంటే ఈ హనుమాన్ సినిమా 1000 రెట్లు బెటర్ అనిపిస్తోంది. అందుకే హనుమాన్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలనిపిస్తోంది. పిల్లల నుంచి పండు ముసలి వరకు ఈ సినిమాకు అట్రాక్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. పైగా డివోషనల్ యాంగిల్ కూడా ఉంది. బూతు పాటలు లేనే లేవు. డబల్ మీనింగ్ డైలాగులు కూడా ఏమీ లేవు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ హనుమాన్ సినిమా వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి పోటీగా మహేష్ బాబు ఉన్నా కూడా మేము భయపడటం లేదు అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఉండే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆ సినిమాకే 90% థియేటర్లు దక్కుతాయని కూడా మాకు తెలుసు. అయినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరము, ఇబ్బంది కూడా లేదు. ఆ రోజే మా సినిమాను కూడా రిలీజ్ చేస్తాము. మహేష్ బాబు అభిమానులు ఆ సినిమాను మొదటిగా చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మా సినిమాను కూడా చూసి ఆస్వాదిస్తారు అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు ప్రశాంత్ వర్మ. మాకు కంటెంట్పై నమ్మకం ఉందని బలంగా చెప్తున్నారు. మేము ఇనిషియల్గా చిన్న సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతాము, కానీ రాను రాను మా సినిమా పెద్దది అవుతుంది, మెజార్టీ థియేటర్లలో మా సినిమా ఉంటుంది, రాసి పెట్టుకోండి అంటూ ప్రశాంత్ వర్మ నమ్మకంగా చెప్తున్నారు. చూడాలి మరి. పోటీగా మహేష్ సినిమా ఉన్నా కూడా ప్రశాంత్ వర్మ వెనక్కు తగ్గడం లేదు. కొండను ఢీకొట్టేందుకే సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద 2 సినిమాలు ఘన విజయం సాధించి మంచి కలెక్షన్లను కురిపించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇదండి సంక్రాంతి సినిమాల్లో హనుమాన్, గుంటూరు కారం సినిమాల కాంట్రవర్సీకి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.